పేదోడి గుండె చప్పుడు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కుల మత ప్రాంత భేదాలు లేకుండా ఎప్పుడూ పేదోడి గురించి ఆలోచించి బడుగు బలహీనులకు అండగా నిలబడే ఒకే ఒక్క నాయకుడు మన బీరయ్య యాదవ్ గారు. సంగారెడ్డి గర్వించదగ్గ గొప్ప మనిషి మన బీరయ్య యాదవ్ గారు. ఇప్పటికీ ఎప్పటికీ ఏ పార్టీ నాయకుడిని కదిలించినా పార్టీలకు అతీతంగా ఒక గొప్ప నాయకుని పేరు చెప్పమంటే వారి నోట వెంట ఒకే ఒక్క మాట బీరయ్య యాదవ్ గారి పేరే వినపడుతుంది. ద పవర్ ఆఫ్ బీరయ్య యాదవ్. బడికి వెళ్లే బాలుడు అయినా, 80 ఏళ్ల ముసలివారు అయినా చెప్పే ఒకే ఒక మాట మా బీరయ్య యాదవ్ మా ధైర్యం అంటారు. ఎప్పటికీ ఇలాగే అందరి ఆదరాభిమానాలు పొందాలని, ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని వార్డు మెంబర్ 30 బాలాజీనగర్ గొల్లా అంజయ్య మరియు యువ నాయకులు రాహుల్ మరియు నిఖిల్ ఆధ్వర్యంలో బీరయ్య యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. बदलाव అంతేనా నీ ఫోన్ దానికి ఫ్లాష్ పడుతుంది సూర్యచంద్ర ఎంత దూరం అంత దూరం ఉన్నాం చాలా ఉన్నాయి దమ్ముగా ప్రయత్నం అయితే చేస్తారు కదా ప్రయత్నం ఉంటుందన్న కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా బహుజన నాయకుడిగా పేరుగాంచినటువంటి మన బీరన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ చూసుకుంటే పీడిత తాడిత ప్రజలకు రాజకీయ అరంగేట్రం ఎట్లా చేయాలనో తెలియనటువంటి సమయంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలను తెలంగాణకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పరిచయం చేస్తూ మాకు కూడా రాజకీయాల్లో వాటా కావాలి, మాకు కూడా అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రవేశం కావాలి, మా కోసం మేము చట్టాలు తయారు చేసుకోవాలి, తదనుగుణంగా మా అభివృద్ధికి సైతం బాటలు వేసుకోవాలి, అట్లనే మా భవిష్యత్ తరాలకు మంచి బాటలు వేయాలి అనేటటువంటి ఆలోచనతోటి తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలన్నింటినీ ఎప్పుడు కూడా పక్కదో పట్టియకుండా అట్లనే భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి అందరికీ అనుకూలమైనటువంటి రాజకీయ ప్రయాణం చేస్తున్నటువంటి మన బీరన్న గారికి మరొకసారి బహుజన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో PhD స్కాలర్ని. ఉద్యమకారుడు, మా ఆత్మీయులు అన్న, మాకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నటువంటి బీరన్న గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అన్న ఎప్పుడు పీడిత ప్రజల కోసం నిత్యం ప్రజా సమస్యలపై సంగారెడ్డి జిల్లా కాకుండా ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజు పోరాటమే అన్న మార్గం. అన్న చేస్తున్నటువంటి పోరాటం అన్నకు మంచి ఫలితం దక్కాలని, అన్న భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, అన్న మాలాంటి యువకులకు ఎప్పుడు అండగా ఉండాలని అన్నగారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. साहब का आज जन्मदिन है, बीरయ్య यादव साहब ने हमने बुलाया है। हमें खुशी है कि आज भी ऐसे दौर में
गरीबों के लिए कुछ न कुछ मदद करते हैं वीरा साहब। मैं इनको अब से नहीं 1984 से पहचानता हूँ। मैं बहुजन समाज पार्टी से थे, उसके बाद केसीआर साहब के साथ भी थे, केसीआर फंड के प्रेसिडेंट थे, उसके बाद थे हूँ है अभी भी है, और ऑल इंडिया बीसी क्या बोलते वेलफेयर के उपाध्यक्ष है, हमारे जनरल सेक्रेटरी भी रहे साहब, हमारे भाई के समान है, और तेलुगु देशम में भी काम किया है। लेकिन मेरा अफसोस की बात यह है कि बर्थडे उनका मुबारक, उनको जन्म हमारे बीरा साहब को एमपी टिकट देना था, हमारे बीरा साहब को, केसीआर साहब एमपी के काबिल थे, मगर खैर किस्मत नहीं चुंगी। हमारी दुआ है सबसे, अल्लाह से के, ईश्वर से, भगवान से, गॉड से के फ्यूचर में बीरा साहब को नॉमिनेट हो या कुछ भी हो, या कुछ भी हो, नहीं भी रहा तो कुछ भी नहीं है, नहीं भी रहा तो हिम्मत से बराबर पब्लिक को काम करे बीरा साहब। अल्लाह उनको अच्छा रखे। जय हिंद, जय भीम। మా బీరానాకి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే బీరానా ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, ఎన్నో లాఠీ డబ్బాలు విద్యార్థి దశ నుంచి మెస్ చాదులు కానీ ఎన్నో విద్యార్థులు కానీ అన్నప్పుడు చాలా పురుగులు అన్నది తిని ఈ స్థాయిలో ఉన్నారంటే ఇప్పటికి గుర్తింపు రాలేరు. మన కేసీఆర్ సార్ గారు రాబోయే కాలంలో మంచి పదవి ఇవ్వాలి, ఎమ్మెల్యే మన అసెంబ్లీకి పంపాలని ఆ భగవంతుని కోరుకుంటూ తెలుసుకుంటున్నాను. ఈరోజు నా జన్మదిన సందర్భంగా మీడియా మిత్రులు కానీ, దళిత బహుజన సంఘాలు, మైనారిటీ సంఘాలు, ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న అన్ని వర్గాల ప్రజలు సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా ప్రత్యక్షంగా వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థి దశ నుండి కూడా ఈ సమాజంలో మార్పు రావాలి, సమానత్వం రావాలి, వివక్ష ఉండొద్దు అనేది కులపరంగా కానీ, మతపరంగా కానీ, వర్ణపరంగా కానీ, జెండర్ పరంగా కానీ ఉండొద్దు అనేది ఒక సిద్ధాంతాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే గారి సిద్ధాంతాన్ని నమ్మి కాంశీరామ్ అడుగుజాడల్లో నడిచి మళ్ళీ తెలంగాణ ఒక దాదాపు 6-7 దశాబ్దాల ఏదైతే తెలంగాణ కావాలనే ప్రజల ఆకాంక్ష ఏదైతుందో కేసీఆర్ నాయకత్వంలో అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, జేఏసీలు కలిసి మనం పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా లోక్సభలో బిల్లు పెట్టి సాధించుకున్నందుకు, ఆ ఉద్యమంలో నేను భాగస్వామ్యం అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. పదవులు అవసరమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు అవే మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి. మనం ప్రజలతో కనెక్ట్ అయి ఉండాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, అవగాహన ఉండాలి. కేవలం పదవుల కోసమే మనము దాన్ని టార్గెట్ చేసుకొని మనం రాజకీయాలు ఉండొద్దు. అవసరమైనప్పుడు ఒక్కొక్క పదవికి వ్యక్తి దొరకడు, అటువంటి సమయం కూడా వస్తుందని అనుకుంటున్నా. మరి ఇంకింత పదవి ఉంటే ఇంకింత ప్రజలకు మేలు చేయాలి అనే ఆకాంక్ష తప్ప ఏదో డబ్బులు సంపాదించుకోవాలి, బిల్డింగ్లు కట్టుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి అనేది నాకు ఏ కోశాన లేదు. నేను ఎట్లా ఉన్నా ఇంట్లో లేకున్నా, నా పిల్లలు రేపు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా నాకేమీ బాధ ఏం లేదు. సో ఒక ఉన్నతమైన ఆశయం కోసం మనం జీవిస్తున్నాం. ఆ ఆశయం కోసమే చివరి వరకు నేను పోరాటం చేస్తాను. మీ అందరి మద్దతు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. జై భీమ్ తెలంగాణ.